హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్కి రిజల్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఒక కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఇచ్చినప్పుడు రిజల్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. ఇప్పుడు అది అప్లై చేసి మనకి ఇచ్చిన ఒక కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్కి రిజల్టెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఈ ప్రాబ్లంలో చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు 4 ఫోర్సెస్ ఇచ్చారు, డిఫరెంట్ క్వాడ్రంట్స్లో సిచ్యువేట్ అయి ఉన్నాయి. సో 150 న్యూటన్స్, 200 న్యూటన్స్, 80 న్యూటన్స్, 180 న్యూటన్స్, 4 యాంగిల్స్ కూడా ఇచ్చారు ఎక్స్ యాక్సిస్తో. సో ఇలా ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ ద రిజల్టెంట్ అని అడుగుతాడు. రిజల్టెంట్ అని అడిగితే రిజల్టెంట్ అనేది ఒక ఫోర్స్, అదొక వెక్టర్ కాబట్టి రిజల్టెంట్కి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఎగ్జామ్లో జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా వేసేసి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తారు, అంతే వదిలేస్తారు. కానీ రిజల్టెంట్ అనేది ఒక ఫోర్స్ ఏంటి, వెక్టర్. సో ఫోర్స్కి మనం బోత్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రిజల్టెంట్ ఈ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ రిజాల్వ్ చేయాలి ఫోర్సెస్ని. సో మనకి ఫస్ట్ ఫోర్స్ 150 న్యూటన్స్ ఉంది కదా, ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్, సో అందుకని సో ఫస్ట్ ఇది పాజిటివ్ ఎక్స్, ఇది నెగిటివ్ ఎక్స్, ఇది పాజిటివ్ వై, ఇది నెగిటివ్ వై. ఇవి జనరల్గా అక్కర్లేదు, ఓకే, ఊరికి అర్థం కావడం కోసం నేను మెన్షన్ చేశాను. సో ఎఫ్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్, అందుకని పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మనం హారిజాంటల్ కాంపోనెంట్ చూపించాలి. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటి, ఫోర్స్, ఆ ఫోర్స్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది ఓకే అనేది ఇంపార్టెంట్. సో F1 కాస్ థీటా 1 కదా, ఇక్కడ F1 అంటే ఎంత మనకి 150 కాస్ 30. ఓకే, వర్టికల్ కాంపోనెంట్ ఏమైపోతుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో వై పాజిటివ్, సో అందుకని పాజిటివ్ వై డైరెక్షన్లో మనం కాంపోనెంట్ చూపించాలి. సో 150 సైన్ 30. ఓకే, వర్టికల్ కాంపోనెంట్ అని చెప్పి ఇక్కడ వర్టికల్ యాంగిల్ వేయలేదు నేను, ఫోర్స్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిలే తీసుకోవాలి, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏ ఫోర్స్ అయినా హారిజాంటల్ అంటే ఎక్స్ యాక్సిస్తో చేస్తున్న యాంగిల్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో 150 కాస్ 30, 150 సైన్ 30. నెక్స్ట్ 200 న్యూటన్స్ ఫోర్స్ ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో ఎక్స్ డైరెక్షన్ నెగిటివ్, ఎందుకంటే ఎక్స్ నెగిటివ్ కాబట్టి. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఏమైపోతుంది 200 కాస్ 30, వర్టికల్ కాంపోనెంట్ పాజిటివ్, ఎందుకని సెకండ్ క్వాడ్రంట్లో వై పాజిటివ్ అంటే టువర్డ్స్ పాజిటివ్ వై మనం చూపించాలి. 200 సైన్ 30. ఓకే, యాక్చువల్గా ఇక్కడే చూపించాలన్నీ, కానీ ఇక్కడే మొత్తం ఫోర్సెస్ రిప్రజెంట్ చేసేస్తే క్రౌడెడ్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ముందుకు ఇలా ఇక్కడ నుంచి కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి, రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్, అంటే ఒక ఫోర్స్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది రిజల్యూషన్. నెక్స్ట్ థర్డ్ ఫోర్స్ ఈ క్వాడ్రంట్లో ఉంది, ఈ క్వాడ్రంట్లో ఎక్స్ నెగిటివ్, సో హారిజాంటల్ కాంపోనెంట్ 80 కాస్ 60. థర్డ్ క్వాడ్రంట్లో వై కూడా నెగిటివే, సో అందుకని 80 సైన్ 60. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్కి రండి, 180 న్యూటన్స్ ఫోర్స్కి హారిజాంటల్ కాంపోనెంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్, సో అందుకని రెస్పెక్టివ్ డైరెక్షన్స్లో కాస్ 45, 180 సైన్ 45. వన్స్ ఇలా డ్రా చేసిన తర్వాత స్టూడెంట్స్కి డౌట్ ఎక్కడ వస్తుందంటే జనరల్గా ఈ 150 కాస్ 30, 150 సైన్ 30, ఓకే, మరి ఈ 150ని ఏం చేయాలి అంటే యాక్చువల్గా ఒక ఫోర్స్ని కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసిన తర్వాత ఇక మనం దీన్ని మర్చిపోవాలి, ఇది లేదనుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫోర్స్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే either 2 కాంపోనెంట్స్ అయినా తీసుకోవాలి లేదా ఈ ఫోర్స్ అయినా తీసుకోవాలి. సో కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసిన తర్వాత ఇక మనకి ఇది అక్కర్లేదు, అర్థమవుతుందా? సో ఇలా అన్ని 4 ఫోర్సెస్ని నేను రిజాల్వ్ చేశాను కాంపోనెంట్స్గా, ఎక్స్ కాంపోనెంట్గా, వై కాంపోనెంట్గా. మీ అందరికీ తెలుసు రిజల్టెంట్ ఫార్ములా ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, సైజు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే సైజ్ ఆఫ్ ద రిజల్టెంట్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ హోల్ స్క్వేర్. ఈ సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటి, సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే
సమ్ ఆఫ్ ఆల్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫోర్సెస్. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్సెస్. సో ఫస్ట్ ఈ సిస్టంలో, ఈ ఫోర్స్ సిస్టంలో హారిజాంటల్గా ఉన్న ఫోర్సెస్ మాత్రమే చూడండి. అంటే అవి పాజిటివ్ డైరెక్షన్లో ఉన్న, నెగిటివ్ డైరెక్షన్లో ఉన్న, జస్ట్ హారిజాంటల్గా ఉన్న ఫోర్సెస్ ఏంటి? 150 cos 30 ఏ డైరెక్షన్లో ఉంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో అందుకని పాజిటివ్ సైన్ 150 cos 30. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫోర్స్కి చూడండి, నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో అందుకని మైనస్. సో మైనస్ 200 cos 30. ఓకే, నెక్స్ట్ ఈ కాంపోనెంట్ చూడండి, ఇది కూడా నెగిటివ్. సో మైనస్ 80 cos 60. ఈ కాంపోనెంట్ చూడండి, ఇది పాజిటివ్లో ఉంది. సో ప్లస్ 180 cos 45. ఇది సమ్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే, క్యాల్సీలో నేను మీ ముందు సింప్లిఫై చేస్తున్నాను, చూడండి ఏమవుతుందో. సిగ్మా ఎఫెక్ట్స్ ఏమవుతుందో చూడండి. 150 cos 30 ఈక్వల్ టు మైనస్ 200 cos 30 ఈక్వల్ టు మైనస్ 80 cos 60 ఈక్వల్ టు ప్లస్ 180 cos 45. సో 43.97 వచ్చింది వాల్యూ. 43.97 అంటే ఇది పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చింది. ఓకే, యూనిట్స్ ఏంటి? యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే యూనిట్స్ పెట్టరు, మీకు అక్కడ మార్క్స్ రిడ్యూస్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ అన్ని ఫోర్సెస్ న్యూటన్స్లోనే ఇచ్చారు కాబట్టి మనకి సిగ్మా ఎఫెక్ట్స్ కూడా న్యూటన్స్లోనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐకి రండి. సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్. ఈ సిస్టంలో వర్టికల్గా ఉన్నాయి చూడండి, పైన అంటే అప్వర్డ్స్ ఉన్న, డౌన్వర్డ్స్ ఉన్న, వర్టికల్గా ఉన్నవి చూడండి. సో ఫస్ట్ 150 sin 30 అప్వర్డ్స్ అంటే పాజిటివ్. 150 sin 30. ఇక్కడ 200 sin 30 కూడా అప్వర్డ్సే ఉంది, సో అది కూడా పాజిటివ్. 200 sin 30. ఇక్కడ 80 sin 60 డౌన్వర్డ్స్ ఉంది, సో మైనస్ 80 sin 60 మైనస్ 180 sin 45. ఓకే, సో ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 150 sin 30 ప్లస్ 200 sin 30 మైనస్ 80 sin 60 మైనస్ 180 sin 45. ఎంత? మైనస్ 21.56 న్యూటన్స్. ఓకే, సో మైనస్ 21.56 న్యూటన్స్. వన్స్ సిగ్మా ఎఫెక్ట్, సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, ఓకే, ఇప్పుడు ఆర్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్లో ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫెక్ట్స్ 43.97 హోల్ స్క్వేర్ ప్లస్ 43.97 హోల్ స్క్వేర్ సిగ్మా ఎఫెక్ట్స్ వాల్యూ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత వచ్చింది మనకి? మైనస్ 21.56 హోల్ స్క్వేర్. ఓకే, సో సింప్లిఫై చేస్తే, మీ ముందే సింప్లిఫై చేస్తున్నాను నేను. స్క్వేర్ రూట్ ఆఫ్ 43.97 హోల్ స్క్వేర్ ప్లస్ 21.56 హోల్ స్క్వేర్. ఈ టూ స్క్వేర్ రూట్కి ఇంకొకసారి సింప్లిఫై చేద్దాం. 43.97 హోల్ స్క్వేర్ ప్లస్ 21.56 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆన్సర్ 48.97. సో 48.97 న్యూటన్స్. రిజల్టెంట్ వాల్యూ, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ 48.97 న్యూటన్స్. అంటే ఈ సిస్టమ్కి సిగ్మా ఎఫెక్ట్స్ డైరెక్షన్ ఏంటి? ప్లస్ వచ్చింది కాబట్టి పాజిటివ్. అంటే ఈ ఎంటైర్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్కి సిగ్మా ఎఫెక్ట్స్ పాజిటివ్. ఇది సిగ్మా ఎఫెక్ట్స్. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత వచ్చింది? నెగిటివ్ వచ్చింది. అంటే నెగిటివ్ అంటే మనం ఏ డైరెక్షన్ చూపించాలి? డౌన్వర్డ్స్ చూపించాలి. ఎంత వాల్యూ? 21.56. సిగ్మా ఎఫెక్ట్స్ వాల్యూ ఎంత? 43.97. అంటే సిగ్మా ఎఫెక్ట్స్ పాజిటివ్ వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ నెగిటివ్ వచ్చింది. నేను ఇక్కడ మైనస్ 21.56 రాయలేదు. ఎందుకని? మైనస్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్.
ఓకే, సో ఇలా ఉంటే రిజల్టెంట్ ఏ క్వాడ్రంట్లో వస్తుందమ్మా? 4th క్వాడ్రంట్లో వస్తుంది. సో రిజల్టెంట్ మనకు ఆల్రెడీ వాల్యూ వచ్చేసింది ఎంత? 48.97 న్యూటన్స్. ఓకే, ఈ రిజల్టెంట్ హారిజాంటల్తో చేసే యాంగిల్ ఎంత అవుతుంది? తీటా అవుతుంది. సో తీటా ఫార్ములా మనకు తెలుసు, tan ఇన్వర్స్ సిగ్మా ఎఫ్వై బై సిగ్మా ఎఫ్ఎక్స్. ఎంత? tan ఇన్వర్స్ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత? మైనస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మైనస్ ఈజ్ ఫర్ డైరెక్షన్. 21.56 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఎక్స్ 43.97. సో సింప్లిఫై చేస్తే tan ఇన్వర్స్ వేయాలి అంటే షిఫ్ట్ అండ్ దెన్ ప్లస్ tan. సో tan ఇన్వర్స్ అయిపోతుంది, బ్రాకెట్స్ ఓపెన్, 21.56 డివైడెడ్ బై 43.97 ఎంత? 26.12 degrees. సో 26.12 degrees. సో theta equal to 26.12 degrees. This is the magnitude of the resultant. This is direction of the resultant. Okay, magnitude of the resultant. ఎగ్జామ్లో ఇవన్నీ మెన్షన్ చేయాలి. మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్లో ఇవన్నీ మెన్షన్ చేయాలి, కానీ స్టూడెంట్స్ జనరల్గా మెన్షన్ చేయరు, అక్కడే మీకు మార్క్స్ పోతాయి. డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్. సింపుల్గా న్యూమరికల్స్ చూపిస్తే కుదరదు. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ఇది మొత్తం ప్రాసెస్ రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఈ ఇచ్చిన 4 ఫోర్సెస్కి సిగ్మా ఎఫ్ఎక్స్ ఇలా వస్తుంది, సిగ్మా ఎఫ్ఐ ఇలా వస్తుంది. ఓకే, అంటే ఇది పాజిటివ్ వచ్చింది, ఇది నెగిటివ్ వచ్చింది, కాబట్టి రిజల్టెంట్ ఈ సిస్టమ్కి 4th క్వాడ్రంట్కి వస్తుంది. ఓకే, ఈ ఫిగర్ కూడా వెయ్యాలి. చాలామంది ఈ ఫిగర్ కూడా వెయ్యరు, అసలు స్టూడెంట్స్కి తెలియదు ఇది వెయ్యాలి అని చెప్పి. ఓకే, సో మీరు ఈ మిస్టేక్స్ చేయకండి. ఇక్కడ నేను ఎలా చెప్పానో అలా ఫాలో అవ్వండి. ఓకే, గుడ్ మార్క్స్ స్కోర్ చేసుకుంటారు.